ఇంకా ఇంకా ముగ్గురు రావాలి కదమ్మా. ఆ అమ్మాయి గుల్షన్, పుష్ప, ఇంకొకరు ఎవరమ్మా? ఇంకా ఒకరు రావాలి, రెడ్డి ప్రసన్న. వీళ్ళు ముగ్గురు రావాలి. రాలేదే, 10 minutes అయిపోయింది ఇప్పటికే రికార్డింగ్. సర్లేమ్మా, నేను రికార్డ్ స్టార్ట్ చేస్తున్నా నాన్న. ఇంకా క్లాస్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న. ఇందాక ఇన్ని క్లాసులు మనం ఏం చెప్పుకున్నామంటే, ఫిషెస్ పాండ్ ఉంది కదా, ఆ పాండ్లోకి ఫిష్ యాక్టివ్గా గ్రోత్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి ఇవ్వాల్సినటువంటి ఫీడ్స్ గురించి చెప్పుకున్నాము. న్యాచురల్, సప్లిమెంటరీ, అడిటివ్స్ అండ్ లాస్ట్ నిన్న అయితే కనుక చాలా టైప్స్ ఏవేవి ఇస్తున్నాము అనే దాని గురించి, మొత్తం గురించి కూడా నిన్న ఒక పెద్ద టాపిక్ గురించి చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఈరోజు మనము నెక్స్ట్ ఏంటంటే ప్రిజర్వేటివ్ మెథడ్స్ ఆఫ్ ఇన్ ఫిష్ బై ప్రోడక్ట్స్. అంటే ఫిష్ నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా ప్రిజర్వేషన్ చేయాలి, వాటిని ఏ విధంగా మనము అవి స్పాయిలింగ్ అవ్వకుండా ఏ విధంగా మనము ప్రిజర్వేషన్ చేయాలి అనే దాని గురించి. ప్రిజర్వేటివ్ టైప్స్ మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయమ్మా, ఫిజియోలాజికల్ అండ్ కెమికల్. ఫస్ట్ మనము ఫిజియోలాజికల్ ప్రిజర్వేటివ్స్ గురించి ఈరోజు క్లాస్లో చూద్దాము. ఫస్ట్ చూడండి, ఫిష్ ఈజ్ హైలీ perishable commodity which spoiled very rapidly due to the infection of the various type of microorganisms. అంటే ఫిష్లో ఎక్కువగా పాడైపోతాయి ఇవి ఫిష్. ఎందుకు, ఇది ఒక అనిమల్ కదా, అనిమల్ ఒకవేళ చనిపోయింది అనుకో, లేదా వాటి నుంచి తీసిన బై ప్రోడక్ట్స్ ఏవైనా కావచ్చు. అవి ఏవి తీస్తారు బై ప్రోడక్ట్స్? జనరల్గా వాటి స్కేల్స్, అలాగే ఫ్లెష్, మీట్, ఇవే కదా తీస్తాం. వీటి నుండి వేరే వేరే వాటి స్కేల్స్, వాటి స్కిన్ వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తారు. మీట్ అయితే తినడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మీట్ నుంచి తీసినటువంటి ఫిష్ ఆయిల్, ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా జనరల్గా ఇవేమవుతాయి, స్పాయిల్ అయిపోతాయి ఈజీగా. ఎందుకు స్పాయిల్ అవుతాయి? ఇది ఆర్గానిజం కాబట్టి, ఇది లివింగ్ అనిమల్ కదా. లివింగ్ అనిమల్ చనిపోతే ఖచ్చితంగా స్పాయిల్ అవుతాయి కదా. ఇవి ఎక్కువగా వేరియస్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మెయిన్లీ బ్యాక్టీరియా, వైరస్, ఆల్గేస్, ఫంగస్ ఇవన్నీ కూడా వస్తాయి, వాటికి అటాక్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, అవి స్పాయిల్ అవ్వడము లేదా వాటికి డిసీజెస్ రావడము, అవి యూజ్ చేసుకోవడానికి పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. జనరల్గా జరుగుతుంది ఇది. నెక్స్ట్, so for this we have to manage strong and peculiar method fish preservation so that its frequency of spoiling can be greatly decreases. For the prevention of this spoilage, there are many types of process in which some are very proper methods of preservation like drying, canning, icing, etc. All these processes are categorized under physiological and chemical methods for fish preservation, and they are as following. The type of preservations అంటే చూడండి, ఇందాక చదువుకున్నాం మనం, చెప్పాను నేను ఇందాక. ఇలా స్పాయిల్ అవుతాయి అనేసి వాటిని ఏం చేయాలి, స్పాయిల్ అవ్వకుండా మనం వాటిని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి ప్రిజర్వేషన్ చేయాలి. ప్రిజర్వేటివ్స్ ఏవి అనేది ఈ క్లాస్లో మనం కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఆ ప్రిజర్వేషన్ చేయడానికి. ఈ ప్రిజర్వేటివ్ మెథడ్స్ ఏంటంటే, ప్రిజర్వేషన్ చేయడం వల్ల ఫిష్ స్పాయిలింగ్ అనేది చాలా డిక్రీజ్ చేయొచ్చు అనమాట, చాలా తగ్గించేయచ్చు. ఇలా ప్రిజర్వేషన్ చేయడం వల్ల, చాలా రకాల ప్రిజర్వేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫ్రెష్నెస్ అనేది కొద్ది వరకు మనము ఫ్రెష్గా ఉండేటట్లే చేయొచ్చు అనమాట. ఈ ప్రిజర్వేషన్స్ అనేటివి కొన్ని టైప్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైయింగ్, క్యానింగ్, ఐసింగ్, నెక్స్ట్ సాల్టింగ్, కూలింగ్, ఫ్రీజింగ్, ఇలాంటివన్నీ
ఈ చేసేటటువంటి ప్రిజర్వేటివ్ మెథడ్స్. ఓకేనా. జనరల్గా ఈ ప్రిజర్వేటివ్ మెథడ్స్ అన్నీ కూడా ఫిష్ను ఫిజికల్ కెమికల్ నేచర్ దెబ్బ తినకుండా ప్రిజర్వేషన్ అనేది చేస్తారు కదా. ఇవి జనరల్గా 2 టైప్స్ ఉన్నాయమ్మా, ఫిజికల్ ప్రిజర్వేటివ్స్ అండ్ అలాగే కెమికల్ ప్రిజర్వేటివ్స్. ఓకేనా. అంటే మనం ఇందాక ఇన్ని రోజులుగా చదువుకుంటున్నది ఏంది, ఫిష్ కల్చర్ గురించే. ఫిష్ కల్చర్ చేస్తే నెక్స్ట్ అవి పట్టిన తర్వాత పాండుల నుంచి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి, లేదా వాటి బై ప్రోడక్ట్స్ సపరేట్ చేసి వాటినైనా మనము అమ్మాలి కదా. అప్పుడు ఏమవుతాయి, స్పాయిల్ అవ్వకూడదు. స్పాయిల్ అయితే మనం చేసిండే ఎంత ఇన్వెస్ట్మెంట్, మనం చేసిండే వర్క్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, వాటిని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ప్రిజర్వేషన్ ఫస్ట్ చేయాల్సింది పట్టిన వెంటనే వాటర్లో నుంచి బయటకు తీసిన వెంటనే ప్రిజర్వేటివ్ మెథడ్స్ని ఫాలో అవ్వాలి. లేదంటే మనం చేసిండే వర్క్ అంతా కూడా వేస్ట్ అవుతుంది, చాలా మనకి డ్యామేజ్ అవుతుంది, కెమికల్గా కావచ్చు, లేదా ప్రతి విషయంలోనూ ప్రాబ్లం వస్తుంది అనమాట ఇవి కనుక ప్రిజర్వేషన్ సరిగ్గా చేయకపోతే. సరే చూడండి, 2 టైప్స్ అనుకున్నాం కదా, అదే కెమికల్ మెథడ్స్ అండ్ ఫిజియోలాజికల్ మెథడ్స్ అని. అంటే ఏంటి చూద్దాం ఫస్ట్, మళ్ళీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి చూద్దాం. ఓకేనా. దెర్ ఆర్ ప్రిజర్వేషన్ టైప్స్ ఆర్ ఫిజియోలాజికల్ మెథడ్ అండ్ అలాగే నెక్స్ట్ కెమికల్ మెథడ్. Chemical methods are preservation is nothing but the preservation of fish like commodity by the application of different type of chemical substance which we are using from earlier day of preservation like benzoic acid and sodium benzoic acid. అంటే కెమికల్స్ని కూడా యూజ్ చేసి అవి స్పాయిల్ అవ్వకుండా ఫిషెస్ బై ప్రోడక్ట్స్ కానీ ఫిష్ కానీ మొత్తం ఫిష్ కానీ లేదా బై ప్రోడక్ట్ కానీ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మనం కెమికల్స్ని యూజ్ చేస్తాం, కాబట్టి దీన్ని కెమికల్ మెథడ్ అంటారు. కెమికల్ మెథడ్ ప్రిజర్వేషన్లో ఫిష్ న్యాచర్ అనేది ఏం చేస్తారంటే న్యాచర్ని ప్రిజర్వ్ చేస్తారు, అంటే ఎలా ఉందో అలాగే ప్రిజర్వ్ చేస్తారు. ఓకేనా. ఈ ప్రిజర్వేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్ని వాడతారనమాట ఈ కెమికల్ మెథడ్లో. అంటే కెమికల్ మెథడ్ అంటేనే మీకు అర్థం అవ్వాలి కెమికల్స్ని యూజ్ చేస్తారు అని. మెయిన్గా 2 కెమికల్స్ని యూజ్ చేస్తారమ్మా, అదే బెంజోయిక్ యాసిడ్ అండ్ సోడియం బెంజోయేట్. ఈ 2 కెమికల్స్ని ఎక్కువగా, ఇంకా వేరే ఉన్నాయి కానీ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి కెమికల్స్ ఏవి అంటే ఈ 2నే, బెంజోయిక్ యాసిడ్ అండ్ సోడియం బెంజోయేట్ అనేటటువంటి ఈ కెమికల్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిజియోలాజికల్ మెథడ్ అంటే ఏంటి తెలుసుకుందాం. Similarly, physiological method of preservation is very common and some of them are very much popular to fishermen and their crew members. అంటే చూడండి, ఈ ఫిజియోలాజికల్ మెథడ్ ఇవి ప్రిజర్వేటర్స్ని ఎక్కువగా, ఇలాంటి ప్రిజర్వేటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ డేస్లో. అంటే కెమికల్ అంటే అవి కొంచెము ఖర్చు అవుతుంది, కొంచెము కెమికల్స్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది కదా. అలాగే ఫిజియోలాజికల్ అనుకో, మన దగ్గర ఉండేటివి మనకు అవైలబుల్గా ఉండే వాటితోనే వాటిని ప్రిజర్వ్ చేసేయచ్చు. అందుకని ప్రజెంట్ డేస్లో ఈ ఫిజియోలాజికల్ మెథడ్స్ని ఎక్కువగా ప్రిజర్వేటివ్కి యూజ్ చేస్తున్నారమ్మా. ఇవి బాగా పాపులర్ అయ్యాయి. అంటే పాపులర్ దేనివల్ల అవుతుంది, ఎక్కువ వాడితే అదే పాపులర్ అయిపోతుంది. ఇదే ఎక్కువ ప్రజెంట్ డేస్లో మన వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. వీటిని ఎక్కువగా ఫిషర్మ్యాన్స్ అండ్ వీటిని పెంచే వాళ్ళు ఉంటారు కదా, సిబ్బంది అంటుంటాం కదా, వాళ్ళు కూడా ఈ మెథడ్లోని ఎక్కువగా ఈ ప్రిజర్వేటివ్ కోసం అనేసి ఎక్కువగా ఫిజియోలాజికల్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు. కెమికల్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. దాంతో కనుక కంపేర్ చేస్తే ఫిజియోలాజికల్ మెథడ్స్నే ఎక్కువగా మన వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిజియోలాజికల్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్స్. అంటే ఫిజియోలాజికల్ మెథడ్లో ఎలాంటివి ఉన్నాయి, టైప్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ టైప్స్ చూడండి, ఫిజియోలాజికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్స్. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఫిజియోలాజికల్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్. అంటే చాలా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏమంటే ఫస్ట్ టైప్స్ చెప్తాను, అదేంటంటే డ్రైయింగ్, నెక్స్ట్ డ్రైయింగ్ అండ్ డిహైడ్రేషన్, నెక్స్ట్ క్యానింగ్, ఆ తర్వాత ఐసింగ్, సాల్ట్ క్యూరింగ్, స్మోకింగ్. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ 5 మెథడ్స్. ఓకేనా.
డ్రైయింగ్, క్యానింగ్, ఐసింగ్, సాల్ట్ క్యూరింగ్, స్మోకింగ్. ఈ 5 మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఫిజియోలాజికల్ మెథడ్స్లో. ఇవి మనం ఈజీగా చేయొచ్చు కాబట్టి వీటినే ఫాలో అవుతున్నారు చాలా వరకు. అందుకే ఇది పాపులర్ అయిందనమాట. 1 బై 1 చూద్దామా. 1 బై 1 చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? డ్రైయింగ్ లేదా డిహైడ్రేషన్. డ్రైయింగ్ అండ్ డిహైడ్రేషన్. చూడండి, ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్ in which of the moist content of fish is removed by drying and the process called dehydrogenation. అంతే కదా. ఈ ఈ మెథడ్లో ఏం చేస్తారు? ఈ ప్రిజర్వేషన్లో ఈ ఫిష్లో ఉండేటటువంటి మాయిశ్చర్ని లేదా ఉండేటటువంటి తడిని ఏం చేస్తారు? తీస్తారు. ఎలా తీస్తారు? డ్రై చేయడం వల్ల. ఓకేనా. డ్రై చేయడము అంటే ఎండబెట్టడమో లేదా ఏదో ఒక విధంగా వేడి చేయడము. జనరల్గా వీటిని ఎలా డ్రై చేస్తారంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఎలా డ్రై చేస్తారంటే, మనము ప్యాన్ ఉంటుంది కదా, మనం చిన్న వంటకి యూజ్ చేస్తాం చూడండి ప్యాన్స్, అలాంటివి చాలా పెద్దవి ఉంటాయి ఫ్యాక్టరీస్లో. అలా పెద్ద ఉండి కింద ఏం చేస్తారు అంటే అగ్గి పెడతారనమాట. అంటే ఆ ప్యాన్ మీదకి పెట్టి ఆ ప్యాన్ కొంచెం హైట్లో పెడతారు. అంటే కింద ఉండేటటువంటి కుక్కర్ లాగా కింద గ్యాస్ స్టవ్ అలాంటివి పెట్టింటారు. ఆ ప్యాన్ మీద కొంచెం హైట్లో పెడతారు ప్యాన్. అంటే ఆ వేడి నేరుగా తగలకుండా కొంచెం పైకి పెడతారనమాట. అప్పుడు ఆ ప్యాన్ మీదకి ఇవి చేరుస్తారు. వీటిని ఇలా అలా తిప్పుతూ కొంచెము డ్రై చేస్తారు. అంటే కాలకుండా జస్ట్ డ్రై చేస్తారనమాట. మనం మాడిపోతాయి అంటామే, అలా అవ్వకుండా జస్ట్ డ్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. వాటర్ కంటెంట్ తగ్గిపోతేనే దాన్ని మనం ఏమంటారు? డీహైడ్రేషన్ అంటారు. యాజ్ వీ నో దట్ ఫర్ ఎనీ మైక్రోబియల్ రియాక్షన్ there must be a wet or moist medium to flourish them. So they cannot perform this type of activity after dehydration process. By this action of dehydration, almost 90 to 90% of moisture is removed for the fish. Then they are packed in the specific packaging material. అంటే చూడండి, ఇలా దీన్ని ఇలా డిహైడ్రేషన్ చేస్తారమ్మా. జనరల్గా ఈ డిహైడ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? మైక్రోబియల్ రియాక్షన్స్, ఏమన్నా మైక్రోబ్స్ కన్నా బాడీలో ఉంటే ఏదైనా సరే మైక్రోబ్స్ కన్నా ఎంటర్ అయ్యి ఆల్రెడీ ఉండింటే కన్నా అవి ఏమవుతుంది? వాటి రియాక్షన్స్ ఏమవుతుంది? జనరల్గా మైక్రోబ్స్ మాయిస్ట్గా ఉండేటటువంటి ప్లేస్లో ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. ఇక్కడ డీహైడ్రేషన్ చేస్తామంటే బాడీలో వాటర్ కంటెంట్ మొత్తం ఆల్మోస్ట్ తీసేసారు 90%, 95% ఆఫ్. అప్పుడు ఏమవుతాయి? మైక్రోబియల్ రియాక్షన్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకేనా. ఆ ఫిష్ను డిహైడ్రేషన్ చేసిన దానివల్ల ఇలా ఏంటి మైక్రోబియల్ రియాక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. డిహైడ్రేషన్ చేయడం వల్ల ఫిష్లో 90 to 90%, 95% ఆఫ్ మాయిశ్చర్ ఏమవుతుంది? రిమూవ్ అయిపోతుంది. అంటే బాడీలో ఉండే వాటర్ కంటెంట్ అంట చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఇలా డీహైడ్రేషన్ చేశాక వాటిని స్పెషల్గా ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ మెటీరియల్లో వాటికంటూ ప్యాకింగ్ చేయడానికి ఉంటాయి కొన్ని బాక్సెస్ లాంటివి. అలాంటి వాటిల్లో పెట్టి సీల్ చేసేస్తారు. సీల్ ఎందుకు చేస్తారు? మళ్ళీ బయట నుంచి ఏమన్నా లోపలికి ఎంటర్ అవ్వనీయకుండా. అవి లోపల పెట్టిండేటివి ఇలాగా స్పాయిల్ అవ్వకుండా వాటికి ఏదో ఒక మీడియం కల్పించి వాటిని సీల్ చేసేస్తారనమాట. ఈ విధంగా డ్రాయింగ్ చేస్తారు. ఓకేనా. డ్రాయింగ్ ఏం లేదమ్మా. ఈ మెథడ్లో ఏం చేస్తారంటే ఫిష్ని డ్రై చేస్తారు. డ్రై అంటేనే డిహైడ్రేషన్ అంటేనే వాటర్ కంటెంట్ తగ్గిపోవడం. అది కూడా ఎంత తగ్గిపోతుంది? 100 అనుకుంటే వాటరు 95% ఆఫ్ వాటర్ తీసేస్తారు. వాటర్ని తీసేసిన దానివల్ల ఏమవుతుంది? మిగతా ఏమన్నా మైక్రోబ్స్ ఉంటే కనుక ఆ మైక్రోబ్స్ వాటి రియాక్షన్ అనేది ఆగిపోతాయి. ఎందుకు? ఆ మైక్రోబ్స్ కూడా ఆల్మోస్ట్ చనిపోతాయి అక్కడ ఈ డ్రై చేయడం వలన. ఓకేనా. అందుకే మనము వాటర్ని బాయిల్ చేసుకొని తాగండి అంటుంటారు. ఎందుకు? దాంట్లో ఏమన్నా ఉంటే అవి చనిపోవడము, వాటర్ ఎవాపరేట్ అవుతుంటాయి కదా, వాటితో పాటు పైకి వెళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. అలా ఇవి కూడా అంతే. ఆ డ్రై అయినప్పుడు అవి చనిపోవడము, వాటి యాక్షన్ అనేది లేకుండా పోవడము జరుగుతుంది అనమాట. ఈ విధంగా డ్రై చేసినటువంటి వాటిని ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది, దాంట్లో ప్యాకింగ్ చేసేస్తారనమాట. ప్యాకింగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ ఫిజియోలాజికల్ ప్రిజర్వేటివ్ మెథడ్లో సెకండ్ ఏంటి అంటే క్యానింగ్. ఇట్ ఈస్ వెరీ పాపులర్ type of physiological preservation in which select food material are prepared for
for the consumer table, packed in tin or glass container capable of being sealed airtight, heated sufficiently to destroy the spoiling organisms within the container and cooler rapidly. It is similar to the drying, but in it food is heated in a selected and airtight material chamber to destroy the microorganisms and rapidly cool down. అంటే చూడండి, నెక్స్ట్ ఏమన్నాము, క్యానిన్. క్యానిన్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిజియోలాజికల్ ప్రిజర్వేషన్ అన్నమాట. ఇవి చూడండి, ఈ మెథడ్లో ఏమవుతుంది, ఫుడ్ అనేది ఎవరైతే యూస్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఏం చేస్తారు, ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ కోసం ఇది టిన్ కానీ గ్లాస్లో కానీ ఈ ఒక కంటైనర్స్ ఉంటాయి, టిన్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్స్ కానీ ఉంటాయి. వాటిల్లో ఏం చేస్తారంటే ఇవి ప్యాక్ చేస్తారు. ఎలా ప్యాక్ చేస్తారంటే ఎయిర్ టైట్, అంటే ఎయిర్ లోపలికి రానియకుండా టైట్గా ప్యాక్ చేస్తారనమాట. హీట్ చేసి ఫస్ట్ ఏం చేస్తారు, లైట్గా డ్రై లాగా కొంచెం బాడీలో హీట్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేలాగా చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫిష్ని ఏం చేస్తారంటే ప్యాక్ చేస్తారనమాట. అప్పుడు హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్పాయిలింగ్ ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉంటే ఆ బాడీలో మైక్రోబ్స్ అలాంటివి ఉంటే చనిపోతాయి. అలాగే ఆ కంటైనర్ని కూడా కొంచెం డ్రై చేస్తారు. ఎందుకు, ఆ కంటైనర్కి ఏదన్నా అతుక్కుంటే అప్పుడు మళ్ళీ ఫిష్లోకి వెళ్ళే ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకోసం అనేసి కంటైనర్ని కూడా ఫస్ట్ హీట్ చేసి ఆ తర్వాత కూల్ చేస్తారు. కూల్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ని అందులోకి పెట్టి ఎయిర్ టైట్ మెటల్, అది టిన్ కంటైనర్ కావచ్చు గ్లాస్ కంటైనర్ కావచ్చు, వాటిలోకి పెట్టి సీల్ చేసేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్, unlike other method of preservation can alter the nature of material significantly, forming almost new product because of various treatment. The raw material are subjected to and various additives used in process. Containers or canned food are normally made of tin plate, but aluminum and other modification are nowadays popular. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పామంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వేరే వేరే ప్రిజర్వేషన్లో కూడా దీన్ని వాడతారనమాట. అంటే టిన్లోనే కొంచెం మెథడ్స్ వేరే కూడా ఉంటాయి వీటిల్లో. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ ఫిష్ ఫ్లెష్ ఉంది కదా, అంటే మీట్, అది అది ఏమవుతుందంటే అది స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి కొన్ని అడిటివ్స్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము పికిల్ వేస్తాం కదా, పికిల్ స్పాయిల్ అవ్వకూడదు అనే దానికి మనం సాల్ట్ ఎక్కువగా యాడ్ చేస్తారు, అదొక అడిటివ్ అనమాట దానికి. అట్లా కొంచెం ఏదన్నా వేరే చేర్చితే అది దాని డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. ఇక్కడ అలాంటిదే కొన్ని అడిటివ్స్ ఈ ఫిషెస్ కూడా యాడ్ చేస్తారనమాట. అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రిజర్వ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట, అంటే స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది అనేసి. జనరల్గా ఈ క్యాన్డ్ ఫిష్ ఫుడ్ని కంటైనర్లో సీల్ చేస్తారని చెప్పుకున్నాం కదా. ఈ కంటైనర్ని ఈ టిన్ ప్లేట్తో చేస్తారనమాట. టిన్ లాంటివి ఉంటాయి, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా ఆయిల్ అలాంటివి ముందు టిన్లో వచ్చేటివి, అలా టిన్లో ప్యాక్ చేస్తారనమాట. ఇంకా కొన్ని అల్యూమినియంతోనూ వేరే వేరే సబ్స్టాన్స్తోనూ చేసినటువంటి కంటైనర్స్ కూడా ప్రజెంట్ డేస్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటితో కూడా ఇప్పుడు ఇలా ప్యాకింగ్ చేయడానికి క్యానింగ్ మెథడ్లో ప్రిజర్వేషన్ చేసిండే వాటిని ఇలా ప్యాకింగ్ చేయడానికి ప్రజెంట్ డేస్లో యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ కూడా ఏం లేదు, ఇది ఏంటి, టిన్ లేదా గ్లాస్ లాంటి ఒక కంటైనర్ని యూజ్ చేస్తారమ్మా. అక్కడ కూడా ఏముంటుంది, అక్కడ కూడా ఎయిర్ టైట్ ఉంటుంది, అంటే ఎయిర్ లోపలికి పోనీయకుండా సీల్ చేస్తారు. ఆ ముందే ఏం చేస్తారు, వాటిని కొంచెం డ్రై చేయడము, అలాగే ఫుడ్ ఉంటుంది కదా, ఫిష్ ఫ్లెష్ని కూడా కొంచెము డ్రై చేసి ఆ తర్వాత ప్యాక్ చేస్తూ ఉంటారమ్మా. ప్రెజెంట్ డేస్లో ఇలా టిన్ ప్లేస్లో మన వాళ్ళు అల్యూమినియం టిన్ కూడా యూజ్ చేస్తున్నారు. అల్యూమినియం ప్లస్ ఇంకా వేరే వేరే మెటల్స్ను యూజ్ చేసినటువంటి టిన్స్ని కూడా ప్రజెంట్ డేస్లో ప్యాకింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇది క్యానింగ్ టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. నెక్స్ట్, ఐసింగ్ ఆర్ ఫ్రీజింగ్ మనకు తెలుసు. మనం ఏదన్నా ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఫ్రిడ్జ్లో పెడతాము అంటే ఏమని అర్థము, కొన్ని టెంపరేచర్ల వద్ద ఫుడ్ పాడవదు అంటే ఏమని అర్థము,
అంటే టెంపరేచర్ని అక్కడ తగ్గిస్తారు ఫుడ్కి. టెంపరేచర్ వల్ల తగ్గించడం వల్ల ఏమవుతుంది, కొద్ది డేస్ వరకు అలా అని మంత్లు అలా పెట్టేస్తే అవ్వదు. అది 1 వీక్ 2 వీక్స్ వరకు కొన్ని కొన్ని ఫుడ్స్ అనేటివి పాడవవు ఫ్రీజింగ్ చేయడం వల్ల. మనకి ఇంట్లో ఉండే ఫ్రిడ్జే ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలా దీనికి కూడా ఫ్రీజర్స్ ఉంటాయి. వీటిని ఐసింగ్ చేయడం అదే ఎలా చేస్తారు అనే దాని గురించి చూద్దాం. ఇట్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ ఎంప్లాయింగ్ లో టెంపరేచర్ ఐసింగ్ అండ్ చిల్లింగ్ కెన్ మెయింటైన్ ఫిష్ ఫ్లెష్ ఓన్లీ ఫర్ ఏ వెరీ లిమిటెడ్ పీరియడ్. చూడండి, లిమిటెడ్ పీరియడ్. Quality demonstration takes place in chilled fish. Freezing is a method low temperature preservation of fish that can ensure very long shelf life and can also provide a processed product very much similar to fresh fish. Most method of long-term preservation bring about major changes in the physiological, chemical, textural and organoleptic characteristic of fish. అంటే చూడండి, ఐసింగ్ చేయడం వల్ల ఇంకా ఎలా ఉంటుంది అని, ఎలా ఐసింగ్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ప్యాక్ చేస్తారు. చాలా టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయమ్మా. వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అలాంటి మెథడ్స్ని యూజ్ చేస్తారు ఈ ఫిష్ ఫార్మర్స్. చూడండి, ఈ మెథడ్స్లో ఏమవుతుందంటే ఫిష్ని ప్రిజర్వేషన్ చేయడానికి తక్కువ టెంపరేచర్ని యూజ్, ఐస్లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కదా, అసలు మైనస్లో ఉంటుంది. ఇలా ఐసింగ్ చేస్తారమ్మా. ఈ ప్రిజర్వేషన్ వల్ల ఏమవుతుందంటే ఫుడ్ చాలా, అంటే మరీ ఎక్కువ లాంగ్ టైం వరకు ప్రిజర్వ్ అవ్వదు, కానీ కొద్దిగా షార్ట్ పీరియడ్, అంటే కొన్ని రోజుల వరకు 1 వీక్ అలా, చాలా తక్కువ డేస్ అనమాట. ఈ మెథడ్లో ఫిష్ ఫ్లెష్ను చాలా తక్కువ టెంపరేచర్లోకి ప్రిజర్వ్ చేస్తారనమాట. అంటే టెంపరేచర్ని తగ్గిస్తారు. తగ్గించడం అంటే మనం ఏం ఫిష్ దగ్గరికి వెళ్ళి తగ్గించలేం కదా, దాన్ని ఏదో ఒక ఫ్రీజర్లోకి పెడితే ఆటోమేటిక్గా దాని కూలింగ్ అనేది దానికి కూడా ఎక్కుతుంది కదా, ఫ్రీజర్ యొక్క కూలింగ్ ఐస్ కూడా ఈ ఫిష్కి కూడా వెళ్తుంది కదా, ఆ విధంగా అనమాట. ఒక నిమిషం. సరే చూడండి, ఈ విధంగా ఈ టెంపరేచర్ని ఇలా తగ్గిస్తారమ్మా. ఈ మెథడ్లో ఫిష్ ఫ్లెష్ అనేది చాలా, ఫ్లెష్ అంటే మీట్, ఇది చాలా కొద్ది రోజులు మాత్రం ప్రిజర్వ్ అవుతుంది. ఈ మెథడ్లో ఇలా ప్రిజర్వ్ చేసిన ఫిష్కి జనరల్గా ఉండే ఫిష్ మీట్కి ప్రిజర్వ్ చేసినటువంటి ఫిష్ ఫ్లెష్కి చాలా దగ్గరగా, అంటే న్యాచురాలిటీని ఉంటుంది అనమాట. జనరల్గా ఉండే ఫిష్ ప్రిజర్వేషన్ చేసినటువంటి ఫిష్ కొంచెం ఈక్వల్గానే కనిపిస్తుంది, అంటే ఎలాంటి చేంజెస్ రావంట ఐసింగ్ చేయడం వల్ల. ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఫిష్ యొక్క ఫిజియోలాజికల్, కెమికల్, వాటి షేప్లో కానీ ఎలాంటి చేంజెస్ కనిపించవంట. ఏదో కొద్దిగా ఉంటుంది కానీ టోటల్ ఎక్కువ చేంజ్ అయితే కనపడదు. అంటే నేరుగా ఎలాంటి న్యాచురల్గా ఉండే పాండ్లో ఉండే ఫిష్ ఎలా ఉంటుందో అలాంటి మీట్ ఎలా ఉందో అలాగే ఉంటుందంట చాలా వరకు. అంటే ఒక 95-98% అలాగే దాన్నే పోలి ఉంటుంది అనమాట ఈ ఐసింగ్ వల్ల. చూడండి, మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ మెథడ్ ఈజ్ cool temperature do not favor the all activities in microorganisms, and also its enzymatic activity becomes inactive due to low temperature. Icing is done in 1:1 ratio, means 1 layer ice and 1 layer fish and so on, so that it does not make contact in other fish, and also the weight should not be increased so much to lower side of fish. It is done in a plastic carrot of about 40 kg of its capacity. అంటే చూడండి, ఇక్కడ మనకి ఏం తెలుస్తానంటే ఇక్కడ ఐసింగ్ ప్రిజర్వేషన్ ఉంది కదా, ఈ ఐసింగ్ ప్రిజర్వేషన్లో కూల్ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది కనుక ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ కూడా బాగా పనిచేయకుండా, అంటే ఇన్యాక్టివ్గా అయిపోతాయి. జనరల్గా మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ ఎంజైమ్ యాక్టివిటీస్ కానీ జరగాలంటే మనకి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఫిష్కి కానీ ఏ ఆర్గానిజమ్స్కి కానీ అవసరమే. ఓకేనా, ఒక 20 నుంచి 35 వరకు ఆర్గానిజంని బేస్ చేసుకొని వాటి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు కదా, టెంపరేచర్ అసలు మైనస్లోకి వెళ్ళిపోతుంది ఐసింగ్లో.
అప్పుడు ఏమవుతుంది, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అసలు పనిచేయవు. మన బాడీ కూడా, వాటి బాడీ కూడా ఫంక్షన్ చేయాలి అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది కంపల్సరీ. ఇక్కడ ఆప్టిమమ్ టెంపరేచర్ లేదు కదా, అప్పుడు ఏమవుతుంది, ఎంజైమ్స్ యాక్టివ్గా ఉండవు, ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వదు. ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకపోతే చాలా రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటివి తగ్గిపోతాయి, జరగవు అసలు. ఓకేనా, ఎందుకంటే చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది కనుక. ఐసింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, ఒక డబ్బా, ఒక టిన్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక లేయర్లో ఐస్ వేస్తారు, మళ్ళీ ఒక లేయర్లో ఆ ఫిషెస్ని వేస్తారనమాట, మళ్ళీ ఇంకొక లేయర్లో ఐస్ వేస్తారు, మళ్ళీ ఇంకొక లేయర్లో ఫిష్ వేస్తారు. అంటే ఇంకొక లేయర్లో ఉండే ఫిష్కి కింద లేయర్లో ఉండేటటువంటి ఫిష్కి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఓకేనా, అందుకోసమనే ఏమవుతుంది, బాడీలో కూడా చేంజెస్ అనేది రావన్నమాట. ఇప్పుడు ఐస్ కదా, ఐస్ మీట్లోకి వెళ్ళిపోయి వాటర్ లాగా వెళ్ళిపోయేసి ఐస్ వల్ల ఇక్కడ ఉండే ఫ్లెష్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అంటే అవ్వదు, అలాగే ఉండిపోతుంది అనమాట. అంటే వెయిట్ కూడా ఏం పెరగదు, ఫిష్ వెయిట్ మనం ఎంత తింటామో అంతే ఉంటుంది ఫిష్ వెయిట్ అనేది. ఓకేనా, ఫిష్కి కూడా ఏమవుతుందంటే ఈ ఫిష్ వెయిట్ అనేది రాదు అని చెప్పుకున్నాం కదా. ఫ్రీజింగ్ని ప్లాస్టిక్ క్యారెట్, అంటే ప్లాస్టిక్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కంటైనర్ అనమాట, దాంట్లో ఫ్రీజ్ చేస్తారనమాట. దీని కెపాసిటీ ఎంతుందంటే 40 kgs వరకు ఉంటుంది. 40 kgs ఓన్లీ ఫిషే కాదు, ఐస్ కూడా వేస్తాం కదా, ఐస్ ఇది అంతా కలిపి 40 kgs అంటే 20 kgs వరకు. అంటే ఒక్కొక్కసారి ఐస్కి వెయిట్ అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకే కదా తేలుతూ ఉంటాయి, ఐస్బర్గ్స్ అంటూ ఉంటాము, మన సీలో తేలుతూ ఉంటాయి కదా. ఐస్ వెయిట్ అలాగే ఫిష్ వెయిట్ అంతా కలిపి ఎంత ఉండాలి, 40 kgs వరకు ఇలాంటి కంటైనర్స్ అనేటివి ప్రజెంట్ డేస్లో ఉన్నాయి. ఇంకా ఎక్కువ వెయిట్లో ఉండేటటువంటివి కూడా ఉన్నాయి, 100 kgs, 50 kgs, ఇంకా తక్కువలో 20 kgs వరకు కూడా ఉండేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి కంటైనర్స్ ప్రజెంట్ డేస్లో మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది ఏంటి ఐసింగ్. నెక్స్ట్ ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయమ్మా, చూడండి. నెక్స్ట్ సాల్టింగ్, సాల్ట్ క్యూరింగ్. సాల్ట్ క్యూరింగ్ అంటేనే మీకు అర్థం కావాలి, సాల్ట్ అందులోకి, క్యూరింగ్ అంటే ఏంటి అంటే పెట్టడం, దాంట్లోకి కూర్చడం అంటారు మనం. ఇప్పుడు ఈ సాల్ట్ క్యూరింగ్ ఎలా చేస్తారంటే, జనరల్గా మనకి ఇక్కడ ఇవ్వలేదు, జనరల్గా ఎలా చేస్తారంటే ఫిష్ని మధ్యలోకి ఓపెన్ చేసి కోసి ఏదైనా నైఫ్తో ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తారు. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటే కనుక పాడైపోతుంది ఫ్లెష్, అందుకనేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ తీసేసి ఈ ఇది సాల్ట్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా, అవంతా కూడా మధ్యలోకి ఇట్లా కూర్చుతారు, అంటే లోపలికి అంతా ఫిల్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. అది అంటే గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెము ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట, అలా ఐస్ క్యూరింగ్ చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. సాల్ట్ క్యూరింగ్లో ఇది ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ plasticide as such or in combination with drying or smoking. Salt curing is an important method of preservation. అంటే చూడండి, మన ప్రజెంట్ డేస్లో ఉండేటటువంటి ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ప్రిజర్వేషన్ మెథడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లస్ చాలా ఈజీగా చేసేటటువంటి మెథడ్ అనమాట. అలాగే చూడండి, సాల్ట్ క్యూరింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. మెయిన్ యాక్సెప్ట్ రిగార్డింగ్ దిస్ టెక్నిక్ ఈజ్ వెన్ some amount of salt solution is entered into the fish flesh. It can delay the activity of microorganisms or even inactive them by reducing the water activity by process called exoosmosis. This forms the basis of the salting preservation. Moisture is very necessary to flourish the bacteria at the place. ఓకేనా, అంటే మీకు అర్థమైంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇలా కూడా చేస్తారు. సాల్ట్ క్రిస్టల్స్ కూడా అందులోకి ఆ గ్యాప్లోకి ఫిల్ చేస్తారు, లేదా సాల్ట్ సొల్యూషన్ కూడా ప్రిపేర్ చేస్తారు. సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆ వాటర్, ఆ సాల్ట్ సమ్ పర్సంటేజ్లో తీసుకొని సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారనమాట. చూడండి, ఇది ఫిష్ ప్రిజర్వేషన్కు చాలా ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ అంటే ఎలా వస్తుంది,
మన మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాడుతుండేదే మనం ఇప్పుడు వాడితే అది ట్రెడిషనల్ అవుతుంది. ఓకేనా? అంటే హెరిడిటరీగా వస్తుండే మెథడే ట్రెడిషనల్ మెథడ్. అందరూ ఇది ఎక్కువగా వాడతారనమాట. సాల్ట్ క్యూరింగ్లో డ్రైయింగ్, స్మోకింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా. స్మోకింగ్ మెథడ్ అనేది నెక్స్ట్ వస్తుంది, చెప్తాను. స్మోకింగ్ అండ్ డ్రైయింగ్ ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, వీటిల్లో కూడా ఆ మెథడ్స్ ప్లస్ ఇది కూడా కలిపి చేస్తారంట. ఓకేనా? జనరల్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఫిష్ బాడీలోకి అంటే బాడీలో అంటే ఏంటంటే ఫ్లెష్కి దాన్ని యాడ్ చేస్తారనమాట. ఈ సాల్ట్ సొల్యూషన్ ఫిష్ ఫ్లెష్కు చేర్చిన దాని వల్ల ఏమవుతుంది, దాని ఫిష్ యొక్క యాక్టివిటీ తగ్గుతుంది. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఇన్యాక్టివ్ అవుతాయి. అంటే వాటి ఏదైనా సరే అవి ఎలాంటి ఫంక్షన్ చేయకుండా మనకి వీటికి ఎలాంటి ప్రాబ్లం రానియకుండా అవి ఏం చేస్తాయి అంటే ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఓకేనా? ఇన్యాక్టివ్ అవుతుంది అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాటర్ అనేది తగ్గిపోతుంది కదా. అంటే ఆస్మాసిస్ మనకు తెలుసు కదా, ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటే అటు సైడ్ వాటర్ వెళ్ళిపోతుంది కదా. అలా ఇక్కడ ఏమవుతుంది, డీహైడ్రేషన్ కూడా జరిగిపోతుంది. అలా డీహైడ్రేషన్ జరగడం వల్ల ఏమవుతుంది, ఆ బాడీ సరిగ్గా ఫంక్షన్ చేయదు, ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఉండవు, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా సరిగ్గా బతకలేవు అలాంటి ఏరియాలో. ఓకేనా? ఈ మెథడ్స్ ఈ మెథడ్ని జనరల్గా మాయిశ్చర్గా ఉండే చోట జనరల్గా చూడండి, ఈ మెథడ్లో మనకు ఏం తెలుస్తుంది అంటే ఎక్కడైతే అక్కడ మాయిశ్చర్ ఉంటుందో అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, ప్రతి దానికి ఇక్కడ ఫిష్ని డ్రై చేస్తారు ఫస్ట్. ఎందుకంటే డీహైడ్రేషన్ అయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ డీహైడ్రేషన్ జరిగిన తర్వాత ఈ సాల్ట్ క్యూరింగ్ అనేది చేస్తారనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ అవి చేరుతాయి అనమాట. సో ఇక్కడ డ్రై అలాగే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి చేరవు. అలాగే చూడండి, కంట్రాక్షన్ ఆఫ్ సాల్ట్ at 4 to 10% level in fish flesh is known to prevent the action of most spoiling bacteria as well as autolytic decomposition. When the contraction of salt is 20% or more in flesh, the decomposition process in the flesh proceeds only very slow. అంటే చూడండి, ఇక్కడ జనరల్గా 4 to 10% సాల్ట్ కంటెంట్ ఉంటేనే ఈ బ్యాక్టీరియా అనేది ఈ ఫ్లెష్ని స్పాయిల్ చేసే కెపాసిటీలో ఉంటుంది. మనం ఇక్కడ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాం సాల్ట్ కెపాసిటీని. ఓకేనా? ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం 20% లేదా ఇంకా ఎక్కువ పర్సెంట్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. అందుకేమవుతుంది, డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అంటే కొన్ని ఏవైనా సరే సర్వైవ్ అవ్వగలవేమో, కొన్ని ఉంటాయేమో అలాంటి బ్యాక్టీరియాస్, అవేం చేస్తాయి, అవి ఏమి స్పాయిలింగ్ చేయలేవు కానీ వాటి యాక్టివిటీ అనేది చేసుకుంటూ ఉంటాయి. కానీ ఈ ఫ్లెష్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ మెథడ్ స్మోకింగ్ మెథడ్. ఇది కూడా ఫిజియోలాజికల్ ప్రిజర్వేటివ్ మెథడ్స్లో ఒకటైనటువంటి స్మోకింగ్. చూడండి, స్మోక్ క్యూరింగ్ లైక్ డ్రైయింగ్ అండ్ సాల్ట్ క్యూరింగ్ ఈ ఏన్షియంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్. In early method of smoking, heavily salted fish used to smoke for long duration and even few weeks, and the result produced were called hard cures. This product has long shelf life at ambient temperature owing to the high salt concentration and long smoking and drying period. This lower the water activity కన్సిడరబుల్లీ. అంటే చూడండి, ఇక్కడ ఏంటి, స్మోకింగ్ అంటే ఏంటంటే, స్మోక్ అంటే పొగ తాగుడా కదా, అంటే పొగ అని అర్థం. ఈ స్మోక్ వల్ల ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ జనరల్గా చేసే మెథడ్ ఎలా ఉంటుందంటే, స్మోకింగ్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఏం చేస్తారంటే పైన ఈ ఫిషెస్ని క్లీన్ చేసేసి, అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ని క్లీన్ చేసేసి, ఈ పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయి కదా, మన సైడ్ ఉండే చిన్న చిన్న ఫిష్లు ఉండవు, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది ఆ ఫిష్ని ఏం చేస్తారంటే ఆ టైల్ దగ్గర ఏదన్నా ఒక థ్రెడ్ కట్టేసి పైన సీలింగ్కి
వేలాడదీస్తారు. మనకు ఫ్యాన్ ఎలా వేలాడుతూ ఉంటుంది అలా వేలాడదీస్తారు. కింద ఏం చేస్తారంటే ఫైర్ పెడతారు. అగ్గి పెట్టి కింద అది ఫ్లోర్ దగ్గర అగ్గి పెట్టినప్పుడు ఏమవుతుంది, స్మోక్ అంతా పైకి వెళ్తూ ఉంటుంది కదా, ఆ స్మోక్ ఆ పొగ వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫిషెస్ కొంచెం డ్రై అవుతూ వస్తాయి. అలా డ్రై అయిన తర్వాత అలా డ్రై అవుతాయి జనరల్గా అయితే. ఇక్కడ మనకి ఏం చెప్పారో చూద్దాం. అది జనరల్గా ప్రజెంట్ డేస్లో కూడా కొన్ని ఫ్యాక్టరీస్లో ఈ మెథడ్ని కూడా ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ ఇక్కడ చూడండి స్మోకింగ్, ఓకేనా. డ్రైయింగ్ అండ్ సాల్ట్ క్యూరింగ్ అనేటటువంటి మెథడ్స్ ఏన్షియంట్ మెథడ్స్ ఫర్ ఫిష్ ప్రిజర్వేషన్. అంటే ముందు యూజ్ చేస్తుండే వాళ్ళ, అది ముందు కాలం నుంచి ఉండేదమ్మా. ముందు ఎక్కువగా యూజ్ చేస్తారమ్మా ఈ డ్రైయింగ్ మెథడ్ అండ్ సాల్ట్ క్యూరింగ్ మెథడ్. ప్రజెంట్ డేస్లో స్మోకింగ్ మెథడ్ అనేది చాలా ఎక్కువగా ప్రజెంట్ డేస్లో యూజ్ చేస్తున్నారు. ఈ మెథడ్ని ఎక్కువ ఏం చేస్తారంటే వాటి బాడీలో అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ తీసేసి ఆ ప్లేస్లో ఏం చేస్తారు, సాల్ట్ అంతా కూడా అక్కడ ఆ ప్లేస్ అంతా సాల్ట్ అనేది పెట్టేసి స్మోక్ చేస్తారనమాట. అంటే పొగ దానికి వచ్చేలాగా చేస్తారు. ఎట్లా వస్తుంది పొగ అంటే కింద పెట్టినటువంటి ఫైర్ వల్ల పొగ వస్తుంది కదా, కట్టెల్లో లేదా ఏదో ఒక విధంగా పొగ పెడతారు. పొగ వచ్చింది అంటే స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ వల్ల అవి ఏమవుతాయి, డిహైడ్రేషన్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇలా చాలా వీక్స్ వరకు ఈ ఫిష్ అనేది ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ప్రిజర్వేటివ్ ఈ మెథడ్స్లో మనం యూజ్ చేసినటువంటి ఆ ఫిష్ చాలా రోజుల వరకు, వీక్స్ వరకు, చాలా వీక్స్ అంటే చాలా ఒక 3-4 వీక్స్ అంటేనే 1 మంత్ అయిపోతుంది కదా, ఇట్లా 1 మంత్ 2 మంత్స్ కూడా వీటిని ప్రిజర్వేషన్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లోకి సాల్ట్ పెట్టారు, ఆ తర్వాత స్మోకింగ్ చేస్తారు. అంటే టోటల్గా అది డ్రై అయిపోయింది కాబట్టి కొన్ని ఎక్కువ రోజులు ఇది ప్రిజర్వ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎక్కువ రోజులు ఇది ప్రిజర్వ్ అవుతుంది అని అర్థం. ఇది చాలా రోజుల వరకు ఉంటుంది అనమాట. స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఎంప్లాయిడ్ యాజ్ an ఇంటర్మీడియట్ స్టెప్ ఇన్ ప్రాసెసింగ్ క్యారెడ్ స్మోకింగ్ ఫిష్ అనమాట. ఓకేనా. లైట్లీ స్మోక్డ్ ఫిష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ an alternative flesh fish having slightly pleasant smoking flavor. In course of time and hard course gives a way to milder production with less salt and lower duration of smoking. Such product however have short shelf life. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే టెంపరేచర్ బాగా తగ్గిపోయి ఆ ఫిష్ ఫ్లెష్ అనేది అది ఏమి డ్యామేజ్ అవ్వదు అనమాట. ఎక్కువ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, లాంగ్ స్మోకింగ్ ఇలా ఉన్న దానివల్ల ఏమవుతుంది, డ్రై అవుతుంది ఆ ఫిష్ ఫ్లెష్ అనేది. వాటర్ యాక్టివిటీ కూడా చాలా తగ్గిపోయేసి చేపలు ఈ ఫిషెస్ ఉండేటటువంటి ఆ ఫిష్ ఫ్లెష్ అనేది స్పాయిల్ అవ్వదు అనమాట. ఈ విధంగా స్మోకింగ్ చేసిన ఫిష్ ఏమవుతుంది, ఫిష్ ఫ్లెష్ ప్లేస్లో ఆల్టర్నేట్గా యూజ్ చేస్తున్నారు. అంటే జనరల్గా వాడే ఫిషెస్ అన్నీ ప్రతిసారి మనకు దొరకవు కదా, ఇలాంటి వాటిని కన్నా తీసి పెట్టుకుంటే కావలసినప్పుడు మామూలుగా ఫిష్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇలా స్మోకింగ్ మెథడ్లో ప్రిజర్వ్ చేసినటువంటి ఈ ఫిష్ని కనుక తింటే. ఓకేనా. చూడండి ఈరోజు మనము ప్రిజర్వేటివ్ మెథడ్స్లో కొన్ని మెథడ్స్ గురించి చదువుకున్నాము. అదే ఏవేవి చదువుకున్నామంటే ఒక్కసారి బ్రీఫ్గా చూడండి. ఫస్ట్ ఏంటి అంటే ఫిజియోలాజికల్ మెథడ్, కెమికల్ మెథడ్ ఉంది కదా. ఫిజియోలాజికల్ మెథడ్లో ఫస్ట్ చేసేది డ్రైయింగ్ మెథడ్. వీటిని డ్రై చేస్తారు అని చెప్పుకున్నాం కదా. డ్రై చేసిన వల్ల 90-95% ఆఫ్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. వాటర్ లేకుండా ఉంటే డీహైడ్రేషన్ జరిగినట్టు, ఆ వాటర్ లేకుండా ఉంటే మైక్రోబ్స్ అనేటివి పెరగవు జనరల్గా. ఇలా వాటిని ప్యాకింగ్ చేస్తూ ఉంటారనమాట ఈ డ్రైయింగ్లో. నెక్స్ట్ క్యానిన్లో చూడండి, ఇది టిన్ గ్లాస్లో కానీ లేదా గ్లాస్ కంటైనర్లో కానీ ఆల్రెడీ హీట్ చేసి ఆ కంటైనర్ కూడా హీట్ చేసి ఇలా వాటిని ప్యాక్ చేస్తూ ఉంటారమ్మా. వీటిని ఈ తర్వాత చూడండి, ఇవి ఒకసారి ప్రిజర్వేషన్ ఈ ఫ్లెష్ ఫిష్ అనేది పాడవకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే అడిటివ్స్ కూడా వాడుతూ ఉంటారు. క్యానింగ్ మెటీరియల్లో అడిటివ్స్ కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఐసింగ్ అంటేనే ఫ్రీజ్ చేయడము, అంటే ఐస్లో దీన్ని ఉంచడము అని అర్థము. ఐస్లో అంటే ఏమని అర్థము, అసలు టెంపరేచర్ చాలా లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరగవు, ఫిష్ యొక్క ఎంజైమ్ యాక్టివిటీస్ జరగవు,
అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా వాటి యాక్టివిటీస్ కూడా చేయలేవన్నమాట తక్కువ టెంపరేచర్ కాబట్టి. ఓకేనా. 1:1 రేషియోలో ఒక లేయర్లో ఐస్ పెడతారు, ఇంకొక లేయర్లో ఫిషెస్ని ఇలా పెంచుతారనమాట. ఇదంతా కూడా ఒక కంటైనర్లోకి పెడుతూ ఉన్నారు ప్రజెంట్ డేస్లో. ఇట్లా పెట్టి అలా పర్చేజ్ చేస్తున్నారమ్మా. ఇవి జనరల్గా అయితే 40 కేజెస్ కెపాసిటీ ఉంటుంది. ఈ ఐస్ ఫ్రీజింగ్ మెథడ్లో అయితే కనుక ఆ కంటైనర్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 40 కేజెస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం చెప్పుకునేది సాల్ట్ క్యూరింగ్. సాల్ట్ క్యూరింగ్ ఇది ట్రెడిషనల్ మెథడ్ అని చెప్పుకున్నాము. అంటే మన వాళ్ళు ముందు నుంచి వాడుతుండేది. ఇది ప్రజెంట్ డేస్లో కూడా దీన్ని బాగానే వాడుతున్నారమ్మా. అంటే సాల్ట్ సొల్యూషన్ని అందులోకి ఆ ఫిష్ ఫ్లెష్లోకి వేసి వాటిని సీల్ చేస్తారు. ఇది జనరల్గా ఉండే ఫిష్, న్యాచురల్ ఫిష్కి ఇది కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. అంటే అలాంటి అది తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట ఇది కానీ ఎవరైనా తిన్న తర్వాత. నెక్స్ట్ స్మోకింగ్ చూడండి. ఈ స్మోకింగ్ అంటే మనకు ఫైర్ వల్ల స్మోక్ వస్తుంది కదా, దానివల్ల ఇలా వేడి చేస్తూ ఉంటారు దీన్ని. ఇది దీంట్లో కూడా టెంపరేచర్ ఎక్కువగా చేసి స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ అనేది వాటికి డ్రై అయిపోయి వీటిని సీల్ చేసేస్తారు. అప్పుడు కూడా దీంట్లోకి ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ చేరకుండా అలాంటి మీట్ అనేది పాడవదనమాట.